వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం వేడుకగా జరిగింది. అయితే ఇక్కడ చిన్న అపశృతి దొర్లింది. ఏమా అపశృతి అంటే కొంతమంది భక్తులు తెలియక ఆ నూతన బంగారు ధ్వజస్తంభంపై పాదరసం చల్లారు. అంతే ఒక్కసారి ఈ వార్త ధనవలన వ్యాపించి విద్రోహ చర్య లేక మరేదైనా అని ఉలిక్కిపడ్డారు అయ్యప్ప స్వామి భక్తులు మరియు ప్రజలు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ పాదరసం చల్లిన అగంతకుల్ని పట్టుకున్నారు. అయితే వారు అగంతకులు కారు, అయ్యప్ప స్వామి భక్తులు నూతన ధ్వజస్తంభ ప్రతిష్టను చూడటానికి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చారు అని తెలుస్తుంది. అయితే వీరి ఆరుగురిని పోలీసులు పట్టుకున్న తర్వాత వీరు చెప్పారు, మేము కావాలని వేయలేదు, మామూలుగా ఎక్కడైనా సరే ప్రతిష్టలప్పుడు నవధాన్యాలు అనేవి వేస్తుంటారు, వాటితో పాటు నవరత్నాలు కూడా వేస్తుంటారు. అలా మేము చల్లామే కానీ కావాలని ఏదో చేద్దామని చల్లలేదు. భక్తిభావంతో సహజంగా అందరూ చల్లే విధంగానే మేము చల్లాము, కానీ అది పాదరసమని మాకు తెలియదు, ఇంత ఇది జరుగుతుందని కూడా మాకు తెలియదు అని చెప్పారు. అయితే దీనిపై వెంటనే స్పందించిన వారిని విడిపించి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము త్వరగా చర్యలు చేపడుతుంది. అయితే ఇది ఏ విద్రోహ చర్య కాదు అని తేలటంతో అటు అయ్యప్ప స్వామి భక్తులు ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇది విద్రోహ చర్య కాదు, భక్తిభావంతో తెలియక చేసిన చర్య అని తెలియటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ 99 ఫర్ లేటెస్ట్ హాట్ న్యూస్.